నిప్పుతోని శెలగాట మారితే ఏమైతుంది? ఏమైతుంది ఏంది? చెయ్యి కాలుతుంది, పెయ్యి మారుతుంది. నిప్పు సంగతి పక్కకు పెట్టురోళ్ళ. ఇగో నిన్న పొయ్యి మీదకి వెళ్ళి షాయి గంజు దించుతుంటే ఇగో నా చెయ్యి మొత్తం కాలింది ఇట్లా. ఇగో బొగ్గలు కూడా వచ్చినాయి, కనబడుతున్నది వాళ్ళ మీకు. కాలి గంజు కాలితేనే గింత తన్లాడితే నిప్పుల మీద పడితే ఎట్లుంటుంది కావచ్చు అలా చెప్పు అబ్బో. కానీ ఇగో వీళ్ళని చూడండి ఏం చేస్తాను. పోషిని ఇదేం కథరో, ఇదేం పంచాది? వామ్మో, డైరెక్ట్ నిప్పులతోని శెలగాట మారుడు కాదు, డైరెక్ట్ కొట్లాడుకుంటున్నారు కదా ఒకరికొగలు. తాటాకు మంటలు ఎట్ల మీద వేసుకుంటున్నారో చూడుర్రి. అయినా ఎంత పెద్ద పంచాది ఉంటే మాత్రం ఒకరి మీద ఒకరు రాళ్ళేసుకోగా చూసినా కోపాలస్తే కట్టెలతోని కొట్టుకుంటారు, కత్తెలతోని ఒడుచుకుంటారు. కానీ వీళ్ళు మాత్రము నిప్పులు పోసుకుంటాన్రు. అయితే ఇదంతా కోపాలతోని కాదు, భక్తితోని. అమ్మవారి కోసము ఇగో ఈ ఆట ఆడుతున్నారు. కర్ణాటక రాష్ట్రం మంగళూరు దగ్గర దుర్గమ్మ గుడి ఉన్నది, పెద్దదే. ప్రతి ఏడాది ఈడ జాతర నడుస్తుంది. ఇక ఊరి జనాలు 2 గ్రూపులు అవుతారు. తాటాకులకు మంట పెట్టి ఇగో ఇట్లా బల్ మీటికి ఇంకొకలకు ఈసిరేసుకుంటారు. నిప్పుల మీద పడ్డా వాళ్ళు బెదరరు, భయపడరు. ఇంకా నవ్వుకుంటా ఎదురుగా ఉన్నోళ్ళ మీద నిప్పులు పోతరులో. మరి ఇదేమి రోగము అని అనొద్దు, ఇది 100 ఏండ్ల సందస్తున్న ఆచారం. ఇక ఇట్లా ఎత్తే అమ్మవారు శాంతిస్తుందట, కోరిన కోరికలన్నీ నెరవేరుతుందట. అందుకే సురుసురుమని గాలినా గాని నవ్వుకుంటా ఇగో ఇట్లా పండగ చేసుకుంటారు. భలే పండుగ కదా.